వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఒక అక్షరము పదంగా మారాలంటే ఎన్నో పదాలు దానికి తోడవ్వాలి. అలాగే ఒక ఆలోచన ఒక కార్యరూపం దాల్చాలి అంటే ఎంతోమంది చేతులు కలవాలి, ఎంతోమంది సాయం అందులో ఉండాలి. అలాగే ఒక మట్టి ముద్ద ఒక ఆకారాన్ని సంతరించుకోవాలంటే ఎంతో శ్రమ పెట్టాలన్నమాట. అలాగే ఒక రాయి ఒక వజ్రంలాగా మారాలి అంటే దాన్ని ఎంతో రాపిడికి గురి చేయాలన్నమాట. అలాగే మనము ఎంతో కష్టపడాలి. ఒక దీపము వెలుగు చూడాలి అంటే ముందుగా తనని తను దహించుకోవాలి. కాబట్టి ఒక మనిషి నిజమైన మనిషిగా మారాలి అనంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నెన్నో జీవితంలో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను కూడా తనకి వచ్చేటటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి అన్నీ కూడా దాటుకుని వచ్చిన తర్వాతనే ఒక పర్ఫెక్ట్ మనిషి, ఒక సాధించిన తర్వాత ఒక మనిషి అంటే ఇలా ఉండాలి. ఇన్ని కష్ట ఒడిదుడుకులు ఎదుర్కొని ఇలా వచ్చి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ మనిషిగా ఎదిగి చూపించాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలాగా మనం ఎదుగుతామన్నమాట. ఒక మనిషి ఎదిగాడన్నా, ఒక మనిషి ఎంతో గొప్ప స్థానాన్ని సమాజంలో సంపాదించుకోవాలి అనన్నా ఇవేవి జరగకుండా రాత్రికి రాత్రి అయిపోవాలి అంటే ఎప్పటికీ జరగదనమాట. అది కళ, అంటే మనకు నిద్రలో వస్తాయి కదా కళలు, అలాగ కళల్లానే మిగిలిపోతాయి కానీ నిజాలు అవ్వవు అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా మనల్ని మనం సాన పెడతామో, మనల్ని మనము ఇంకా షార్ప్గా చేసుకుంటామో, మనల్ని మనం నలిగేలాగా చేస్తామో అప్పుడు మనకి అన్నిట్లోనూ పరిపక్వత వస్తుంది. అప్పుడు మనం ఒక పరిపూర్ణమైన మనిషిగా మారతామన్నమాట. ఈ పరిపూర్ణమైన మనిషిగా మారే ప్రక్రియలో ఎన్నిటినో దాటుకుంటూ రావాలి. కానీ రాత్రికి రాత్రి నేను ఏదో సాధించేసేయాలి, రాత్రి నేను ఒక ఫేమస్ అయిపోవాలి, ఎప్పుడు కూడా ఒక నైట్లోనే నేను మొత్తం జీవితాన్ని చూసేయాలన్నంత ఆతృత పడితే ఏదో ఒక చిక్కుల్లో ఇరుక్కోవడం తప్ప అంతకు మించి జరిగేది, ఒరిగేది, నువ్వు సాధించేది, నువ్వు పరిపక్వత అయ్యేది, పరిపూర్ణమైన మనిషిగా అయ్యేది మాత్రం ఏది ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్లో గుర్తుపెట్టుకో, కష్టాలు పడుతూ ఎదిగినవాడు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఎదిగి చూపిస్తాడు ఖచ్చితంగా. ఆ కష్టాల్లోనే కూరుకుపోతాడు. చెప్పినంత ఈజీ కాదు అని అంటే సినిమాల్లో చూపించినంత క్షణాల్లో కూడా మనిషి జీవితం ఏమీ మారిపోదు కదా. అన్నీ ఓర్పుతో నువ్వు సహిస్తేనే నీకు కావాల్సింది నీకు లైఫ్లో దక్కుతుంది అనమాట. ఎందుకు ఇది పదే పదే చెప్తున్నాను అంటే మనము మనకు తెలిసిన ఒకళ్ళకైనా నలుగురికైనా ఇదే చెప్పాలి కానీ అలా ఇలా అని చెప్పేసి తప్పుదో పట్టించకూడదు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేసేయండి. నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ అప్పుడు మీ దాకా వచ్చేస్తాయి.